హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మోడల్ పేపర్ 10 మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ప్రీవియస్ కొన్ని మోడల్ పేపర్స్ మనమైతే డిస్కస్ చేసుకుందాం. అలానే ఈ యొక్క వీడియోలో మోడల్ పేపర్ 10 మనమైతే డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. లింక్స్ కావచ్చు నేనైతే డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్ అన్ని కూడాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఆర్యులు బహువిధాలుగా ఉపయోగించిన జంతువేది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవు. ఆర్యుల కాలంలో వైద్యులుగా కొనసాగువారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రాహ్మణులు. ఆర్యుల కాలం నాటి హవిస్సు అంటే ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హోమాగ్నికి నెయ్యి పాలు సమర్పించుట. ఆర్యుల ఆసియా వలసకు నిదర్శనము? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బోగజ్ కోయి శాసనము. ఆర్యుల ప్రధాన దైవము? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంద్రుడు. మలివేద కాలంలో కుసిదిస్ అనే పదం ఎవరిని సూచించడానికి వాడడం జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అప్పు తీసుకున్న వాడిని. ఈ కింది పదాల్లో ఒక దాని అర్థం యుద్ధం కాదు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుజాత. వేదాల్లో ఒక దానిలో వివిధ రకాల వ్యాధుల ప్రస్తావన ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అథర్వణ వేదం. ఈ కింది వాటిలో ఏది వేదాంగాలలో భాగం కాదు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, వచనం. శ్వేత సూత్రం ఏ విషయాన్ని గురించి చెబుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంత సంబంధమైన ఆచారాలు. విష్ణు పురాణంలో ఏ వంశం గురించి వర్ణన ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌర్యులు. ఋగ్వేద సంహితలో 4వ వంతు శ్లోకాలు ఏ అంశంపై ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంద్రుడు. వైదిక ఆర్యులు పండించిన ముఖ్యమైన ధాన్యం రకం పేరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, యువ. అథర్వణ వేదంలో క్రింది సిద్ధాంతాలలో ఏది లేదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్మ. ఆర్యులలో వర్గ విభజనకు ఆధారం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రంగు. గాయత్రి మంత్రం సూర్య కుటుంబంలోని ఏ దేవత మరియు దేవుణ్ణి పేర్కొనడం జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సావిత్రి. దక్షిణ పథకాన్ని ఆర్యావర్త విస్తరణ చరిత్రలో విశిష్ట స్థానం ఉన్న ఋషి ఎవరు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అగస్త్యుడు. కింది వాటిలో ఏది ఉపనిషత్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆత్రేయ. వేదాల అనంతరం కాలంలోని ముఖ్య లక్షణం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కుల వ్యవస్థ. ప్రపంచమే భగవంతుడే నా ఆత్మ అని చెప్పినవి ఏవి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రహ్మసూత్రాలు. బౌద్ధ మతాన్ని ఏ భాషలో ప్రచారం చేశారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రాకృతం. జైనుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పట్టణం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గిర్నార్. అశోకుణ్ణి ప్రభావితం చేసిన బౌద్ధ భిక్షువు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపగుప్తుడు. మహాయాన అధ్యయన కేంద్రంగా ప్రసిద్ధికెక్కినది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నలంద. బుద్ధునికి సాంఖ్య దర్శనము నేర్పిన గురువు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అలార కలమ. బౌద్ధుల అవశేషాలుగా రత్నగిరి, లలితగిరి, ఉదయగిరి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒరిస్సా. కర్ణాటకలో జైన మతాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రగుప్త మౌర్యుడు. శ్వేతాంబర జైన శాఖ నాయకుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్థూలభద్రుడు. హర్షుని కాలంలో పెద్ద మత సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రయాగ. బుద్ధునికి యోగాభ్యాసం నేర్పిన గురువు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రుద్రలి రామపుత్ర. బౌద్ధ మత వ్యాప్తికి క్రింది వారిలో ఎవరిని శ్రీలంకకు పంపించినవారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంఘమిత్ర. బుద్ధుని మానవకృతి రూపంలో మలిచిన శిల్పం ఎక్కడ లభ్యమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మధుర. జైన మతాన్ని ఆదరించిన బాదామి చాళుక్యరాజు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండో విక్రమాదిత్యుడు. భారతదేశంలో ఏ చక్రవర్తి కాలంలో జైన మతం విస్తరించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రగుప్త మౌర్యుడు. వర్ధమాన మహావీరుడు జన్మించిన కుంద గ్రామం ఏ రాష్ట్రంలో కలదు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బీహార్. దిగంబరులు, శ్వేతాంబరులకు ముఖ్యమైన తేడా ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, దుస్తుల ధారణ. చేత నా చేతనాలన్నీ జీవులే అని నమ్మినవారు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జైనులు. జైన మతాన్ని ఆరాధించిన కళింగాధీశుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కారవేరులుడు. తొలి జైన పరిషత్ ఏ రాజు కాలంలో జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చంద్రగుప్త మౌర్యుడు. అశ్విక మత స్థాపకుడు? అజ్విక మత స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, గోసలిం ముక్కలిపుత్ర. పార్వేతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అథర్వణ వేదం. అథర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోపద. హిందూ మత తాత్విక పుస్తకాలు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపనిషత్తులు. ఎడ్మండ్ లీచ్ మరియు ఏసీ దాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సప్త సింధు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జ్ఞాన మార్గం. వేద సాహిత్యంలో బీడు భూమిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాల. వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో రాయండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపనిషత్తు. ఋగ్వేదంలో యదు, దుగ్వస అనేవి దేనిని తెలుపుతాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండు తెగలు. తొలి వేదకాలం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000. దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొనడం జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, టిబెట్. మలివేద కాలంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు పూర్వం 1000 నుంచి 600.
అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోజ్ఞను ఏ కాలంలో పాటించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మలివేద కాలం. ఋగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 275 సార్లు. ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, యుద్ధ కళలు. ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రహ్మ. వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మలివేద కాలం. భారత వంశానికి చెందిన సుధాముడు, పురు వంశానికి చెందిన పురుకుచ్చ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, దశరాజ ఘనయుద్ధం. తొలివేద కాలంలో గోవులు, గడ్డి, భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గవిస్తి.